మొత్తానికి ట్రంప్ కమలా హాసన్ మధ్య డిబేట్ అనే దానికి ఒక డేట్ ఫిక్స్ అయింది. ఫాక్స్ ఛానల్ ద్వారా జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ డిబేట్లో ప్రేక్షకులు కూడా ఉండాలి అని చెప్పి ట్రంప్ పెట్టిన ఒక షరతుకి కమలా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఫైనల్ రౌండ్గా మనం భావించాలి. ఇక్కడ కనుక ట్రంప్ తన దుందుడుకు స్వభావం కనుక ఏమాత్రం ప్రదర్శించినా సరే తను తటస్థవాదుల ఓట్లు ఉంటాయి కదా వాటన్నిటినీ కోల్పోతాడు. ఎందుకంటే డెమోక్రటిక్ వచ్చే ఓట్లు ఫిక్స్డ్ కొన్ని ఉన్నాయి, రిపబ్లికన్ వచ్చే ఓట్లు కొన్ని ఉన్నాయి. రిపబ్లికన్ ట్రంప్గా వస్తాయి, డెమోక్రటిక్కి ఈ కమలా హారిస్కి వస్తుంది. కానీ మధ్యస్థులు తటస్థులు ఉన్నారు కదా, ఇది ఇంపార్టెంట్. ఇది కోల్పోతే మాత్రం తప్పుగా ఓడిపోవడం ఖాయం.